అసెంబ్లీలో ఎవలెవలు ఎట్లా రువ్వడి చూపియాలనో కారాలు మిరియాలు నూరి పెట్టుకొని సభల సమరానికి సిద్ధమైనరని మరి పువ్వు గుర్తోళ్ళ మంత్రాలు చేతి పాటోళ్ళ శేనుకోలు సైకిల్ పాటోళ్ళ సనుగుడు కార్ పాటోళ్ళ కైత్కాలు ఎట్లా నడిచినాయి ఏం కథ అన్నది అరుచుకుందామా పారి. ఇంత అవుతుంది అంత అవుతుంది అనుకుంటే అందరు కలిసి నవ్వుకొని మేము ఒక్కటే అనిపించుకున్నారు అన్ని పార్టీలు అసెంబ్లీలా. ముందుగాల ఆరోగ్యశ్రీ మీద సన్నబియ్యం మీద మిషన్ కాకతీయ మీద తలో మాట మాట్లాడుకున్నారు కాసేపు. ఈ అటంక తెలుగుదేశం తమ్ముడు రేవంతం సారు సినిమా హీరో నాగార్జున సార్ మీద ముచ్చటెల్ల పెట్టిండు. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. ఇక ఇట్లా నిమ్మలంగా మాట్లాడుకున్నాక పైసల రద్దు మీద ప్రతిపక్షాలు అధికార పక్షం కలిసి గమ్మది మాట్లాడుకున్నారు. ముందుగాల సీఎం సారు మోడీ సార్ తెచ్చిన పథకానికి బల్ల గుద్ది పేపర్ చదివి మద్దతు తెలిపిండు. ఇక దాని మీద మస్తు పరాష్కాలు నడిచినాయి. దేశ ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. ఈ చర్యని ఆహ్వానిస్తూ ఆ చర్య మూలాన ఆశించిన లక్ష్యాలు పూర్తి అవుతాయి సంతోషిస్తామనేటువంటి అంశాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. అదేవిధంగా మా పార్టీ వైపు నుంచి నేను కూడా ఈ నిజంగా ఏ లక్ష్యం కొరకైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ లక్ష్యం నెరవేరటానికి మేము సహకరించటమే కాదు ఆ తర్వాత దాన్ని స్వాగతిస్తున్నాం. పెద్దలు జానారెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు అధ్యక్ష. వారికి నేను చెప్పదగినంత విషయం కాదు. అంటే ఈ కమ్యూనికేషన్లో వాళ్ళు తర్వాత మళ్ళీ మీకు చెప్తారు, మళ్ళీ నాకు చెప్తారు, మళ్ళీ ఇద్దరం సరి చేసుకుందాం, ఏం పర్వాలేదు. కానీ ముందర అవి నేను రోజు బ్యాంకు పోతే నాకు కూడా ఒకనాడు 6,000 ఇచ్చిండ్రు, ఒకనాడు 24,000 ఇచ్చిండ్రు. నీకు ఇవ్వలేదా? నువ్వు తీసుకోలేదైతే నీకు అవసరం లేదు కదా, నీకు అవసరమే లేదు. నువ్వు అన్నీ వ్యవహారమే చేస్తుంటా. అందరికి ఎవరెవరికి ఇప్పించాలనో ఇప్పించకూడదు అని. అయితే దీని బాధ ఏంటంటే నేను హాస్పిటల్కి పోయినా, ఓ పేషెంటు తక్కువ ఇబ్బంది పడుతున్నా, ఇప్పుడు 10,000 తక్కువ ఉన్నాయి అన్నాడు. నేను తెచ్చిందే ఇవాళ 4,000 ఉన్నది, 4 నోట్లే ఉన్నాయి, 4 2 8,000 ఉన్నాయని. కానీ నేను దబ్బున ఆ 4 కూడా 4,000 అనుకొని 4,000 ఉన్నాయని ఇచ్చిన. అలవాటు ప్రకారం ఇస్తే సరే 8,000 సార్ ఇవి అన్నాడు. సరే మంచిదే, ఇంకంతవరకు తీసుకోమని చెప్పు. ఇట్లా అనుకుంటా అంటే అజర్ సార్కు మస్తు కోపం వచ్చినట్టున్నది. మోడీ సార్ చేయబట్టి బాగా తిప్పలు వస్తున్నాయని తిచ్చినంత పని చేసిండు. ఇక చూడు కేసీఆర్ సార్కి ఎట్లా కోపం వచ్చిందో. స్వీపింగ్ రిమార్క్స్ అగైన్స్ట్ ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is not desirable. As far as I know, Government of India has not waived off any loan, sir. It's only the system of banking follows certain measures. Let us not make sweeping comment. Again and again I am requesting the honorable members through you, sir, not to make sweeping comments any individual or the Prime Minister or the Government of India, because that doesn't fall into our jurisdiction. సారు మాతో దోస్తానా ఉండి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు కదా అని మళ్ళీ పారి కలిసిన ఊకున్నారు. साहब मैं बार बार यही कह रहा हूँ साहब, मैं आपकी तायद, किसी की तायद आप नहीं कर रहे हैं बोल रहे हैं साहब, लेकिन मैं तो आपकी तायद कर रहा हूँ. आप मेरी भी तायद नहीं कर रहे हैं क्या बताइए? मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं. ఇగో ఇట్లా ఖుషీగా నడిచింది ఇవాళ అసెంబ్లీ. మొత్తం మీద మోడీ సార్కు కేసీఆర్ సార్ బగ్గ దగ్గర అయినట్టే అనిపించింది చూసిన వాళ్ళకు. 3 రోజులు తలపేసుకొని మీటింగ్లు పెట్టుకుంటే జానారెడ్డి సార్ అంత తుస్సు చేసిండని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలకాయలు పట్టుకున్నారట సాటుంగా పోయి. ఇక పువ్వు గుర్తోళ్ళకైతే నోరు మూసినట్టే అయిపోయా మోడీ సార్ను పొగిడే వరకు. ఇంకేందిగా కేసీఆర్ సార్ అనుకున్నట్టు ఏ పంచాదులు లేకుండా ఫస్ట్ రోజు మస్తు గడిచిపోయింది.